ఇక చాలు ఆపేద్దాం. ఓ పెద్ద సినిమా విషయంలో నిర్మాతలు తీసుకున్న డిసిషన్ ఇదే. బయటికి చెప్పడానికి కాస్త ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు మాత్రం వాళ్ళు అసలు ఆసక్తి చూపడం లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో ఉన్నా కూడా ఆ నిర్మాతలైతే సాహసించట్లేదు. ఇంతకీ ఇంత చర్చ ఏ సినిమా గురించో తెలుసా? ఇండస్ట్రీలో టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అది మన మాట వింటుంది, అప్పుడేం చేసినా చిల్లుతుంది. టైం బాలేనప్పుడు అది చెప్పినట్టు మనం చేయాల్సొస్తుంది. ఇన్నాళ్ళు శంకర్ మొదటిది చేశారు, ఇకిప్పుడు రెండోది చేయాల్సొచ్చేలా ఉంది. ఈ మధ్య ఆయనకి టైం పెద్దగా కలిసి రావట్లేదనేది కాదనలేని చేదు నిజం. గేమ్ చేంజర్ కంటెంట్ ఎలా ఉన్నా బడ్జెట్ విషయంలో బాగా విమర్శలెదుర్కొన్నారు శంకర్. డబ్బు నీళ్లలా ఖర్చు చేశారు, షూట్ చేసింది చూపించలేదు అనే విమర్శలొచ్చాయి. పైగా గేమ్ చేంజర్ ఫుటేజ్ 5 గంటలంటూ శంకర్ చేసిన కామెంట్స్ ఆయన్ని మరింత బ్యాడ్ చేశాయి. ఇంత పెద్ద దర్శకుడయ్యుండి ఆ మాత్రం ప్లానింగ్ లేకుండా సినిమా ఎలా చేస్తారంటూ సెటైర్ల వర్షం కురిసింది. చూస్తుంటే శంకర్ తర్వాతి సినిమా రావడానికి 2-3 ఏళ్లు పట్టేలా ఉందిప్పుడు. మరోవైపు ఇండియన్ 3ని ఆపేయాలని లైకా ప్రొడక్షన్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాలతో శంకర్ థగ్ లైఫ్తో కమల్ దారుణంగా నిరాశపరిచారు. ఇలాంటి సమయంలో ఇండియన్ 3ని ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు. నిజానికి ఇండియన్ 3 షూటింగ్ కొంచెమే బ్యాలెన్స్ ఉన్నా కూడా దీన్ని పూర్తి చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది. పైగా కమల్ ఇప్పుడు వీర ధీర సూరన్ ఫేమ్ అరుణ్ కుమార్ దర్శకత్వంలో సినిమాకి కమిట్ అయ్యారు. మరోవైపు శంకర్ కూడా తన నెక్స్ట్ సినిమా కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. చూడాలిక ఏం జరగబోతోందో.